ప్రధానంగా సైకాలజిస్ట్ దగ్గరికి ఒక క్లయింట్ రావడం జరిగింది అంటే, ఏదో సమస్య ఉండి, పరిష్కార మార్గం కోసం, సూచనల కోసం, సహాయం కోసం, సహకారం కోసం సైకాలజిస్ట్ దగ్గరకు వస్తూ ఉంటారు. ప్రప్రథమంగా నేను అడిగేటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఈ సమస్య నీకుంది కరెక్టే. సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక విధమైనటువంటి సమస్యలు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు తెలుసా? అంటే ఎవరు గూడా సమస్యలు సమస్య అనేటువంటిది లేని వాళ్ళెవరు లేరన్న విషయాన్ని కన్ఫర్మ్ జేశారు. నా విజ్ఞానానికి కూడా, నీ విజ్ఞానానికి కూడా ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సమస్య, సమస్య, సమస్య. వృద్ధులకు సమస్య, పెద్దవాళ్ళకి సమస్య, ఆడవాళ్ళకి సమస్య, మగాళ్ళకి సమస్య, పిల్లలకి సమస్య, ఇన్ఫాంట్స్ కూడా సమస్యే. ఇదొక పెద్ద విషవలయం. సమస్య అనేటువంటి విషవలయంలోకి మనిషి ఎప్పుడు వెళ్ళుంటాడు? ఎలా వెళ్ళుంటాడు? అనేటువంటి దాన్ని కాస్త మనం ఆలోచించి వెనక్కి వెళ్ళిపోతే బ్రాంజ్ యుగంలోనూ సమస్యలున్నాయి. ఇనప యుగంలోనూ సమస్యలున్నాయి. కొత్త రాతి యుగం, పాత రాతి యుగంలో కూడా సమస్యలున్నాయి. మనుష్య జాతి ఆటవిక జీవితంలో కూడా సమస్యలున్నాయి. అక్కడికి వెళ్లి కాస్త ఆగి, ఆ ఆటవిక మనిషి, గుహా నివాసం చేసేటువంటి మనిషి ప్రకృతి సహజమైనటువంటి ఏ వరద వస్తాంది, లేకపోతే అడవులు తగలబడుతున్నాయి అన్నప్పుడు, తనకు సంబంధించినటువంటి బిలాంగింగ్స్‌ని సంకలో పెట్టుకొని గబగబా కొండెక్కేయడం, పారిపోవటం లాంటి విషయాన్ని చేసినప్పుడు, అతను సమస్య అనేటువంటి ఫీలింగ్‌కి గురయ్యాడా? ఏమో! ఇప్పుడు మనకు ఎదురవుతున్నటువంటి సమస్యల పట్ల మనం స్పందిస్తూ లబోదిబోమంటున్నంత తీవ్రంగా ఆనాటి ఆ మానవుడైతే ఖచ్చితంగా సఫర్ అయ్యి ఉండడు. పరిష్కార మార్గం కోసం మాత్రం తీవ్ర ప్రయత్నమే చేసి ఉంటాడు. ఉదాహరణకి ఒక ఎద్దును తీసుకుందాం. దాన్ని నాగలి గట్టి, బండి గట్టి విపరీతమైనటువంటి పని చేయిస్తూ ఉన్నారు. రైతు చేయిస్తూ ఉన్నాడు. ఆ ఎద్దు నాకిన్ని కష్టాలొచ్చేసినియి గదా! అని ఆలోచిస్తదా? బహుశా ఆలోచించకపోవచ్చు. ఆనాటి ఆధునిక ఆటవిక మానవుడు గాని, ఈనాటి సామాజికమైనటువంటి ఈ జంతువులో కానీ, ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఫీలింగ్ సమస్య పట్ల మనం ఎలా అనుభూతి చెందుతున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేటువంటి ఈ ప్రాసెస్సు మినిమమ్ స్టేజ్‌లో మాత్రమే ఉండి, ఈనాటి ఆధునిక మానవుడికి అది అది ఒక పెద్ద భూతం లాంటి సమస్య అయిపోవటానికి గల కారణం ఏమిటి అంటే, ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్‌లో మనిషికి ఆ మెదడు లేకుంటే మేధో సంపత్తి అనేటువంటిది పరిణామ క్రమంలో ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందటంగానే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇంతకీ మనిషి మెదడు పరిణామ క్రమంలో ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందితే మంచి జరిగిందా? లాభం నష్టం జరిగిందా? ఈ పర్టిక్యులర్ కోణం నుంచి చూస్తే ఆ అభివృద్ధి అనేటువంటిది అతనికి మనశ్శాంతిని తగ్గించేటువంటి అభివృద్ధిగానే మనకి కనిపిస్తా ఉంటది. సరే ఇలా చూసేటట్టయితే అటు తిరిగి, ఇటు తిరిగి అది మళ్ళీ గూడా నిరాశావాదంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రస్తుతం మన ఉద్దేశ్యం ఏమిటి అంటే, మనం మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్యల్ని సమర్థవంతంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేటువంటిది మనకి మిగిలి ఉన్న కర్తవ్యం కానీ, మన బ్రెయిన్ యొక్క డెవలప్‌మెంట్‌ని ఇప్పుడున్నటువంటి ఎద్దు స్థాయికి తగ్గించుకోగలగడం గానీ, అప్పుడున్నటువంటి ఆటవిక మానవుడు శాఖా సంచరుడు ఆ స్థాయికి తీసుకువెళ్ళి అట్టిపెట్టుకోవడం గానీ జరిగే పని గాదు. సాధ్యమయ్యే పని గాదు. ఎంత మటుకు ఇది ఫార్వర్డ్ టెండెన్సీయే కాబట్టి, ఇప్పుడున్నటువంటి మనసుని ఇంకా అభివృద్ధి చేసుకొని, ఇంకా అవగాహనను పెంచుకొని, సమస్యల్ని సున్నితంగా బాధకి గురవ్వకుండా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం అనేటువంటిదే మన ముందున్నటువంటి టార్గెట్. ఇక అవన్నీ అలా ఉండగా, ప్రస్తుత మన అవగాహన పర్పస్ కోసం, అవగాహనను పెంచుకోవడం కోసం మనం ఈ యువత అనేటువంటి దాన్ని ఎలా చెప్పుకోవచ్చు? ఎలా నిర్ణయించుకోవచ్చు?
అంటే బ్రీఫ్‌గా మేల్ గాని, ఫీమేల్ గాని సుమారుగా 15వ సంవత్సరం నుంచి 25వ సంవత్సరం వరకు ఉన్నటువంటి ఆ క్రిటికల్ పీరియడ్ ఏమైతే ఉన్నదో అది యువతగా భావించటానికి అనుకూలమైనటువంటి విషయంగా ఆహ్, చెప్పబడింది. ఎందుకు చెప్పబడింది? ఎందుకలా చెప్పబడింది? 10-25 ఎందుకు తీసుకోలేదు? 20-30 ఎందుకు తీసుకోలేదు? అంటే దానికి చెప్పబడినటువంటి రీజన్స్ ఏమిటి అంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ యూత్ అనేటువంటి స్టేజ్‌ని 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు ఉండొచ్చు అని చెప్పని ఒకసారి అభిప్రాయపడింది. అట్లాగే యంగ్ వన్స్ అనేటువంటి వాళ్ళైతే 10-24 సంవత్సరాలు అని చెప్పబడింది. యూత్ అనేటువంటి వాళ్ళైతే 15-25 సంవత్సరాలు అని డైరెక్ట్‌గానే చెప్పేసింది. అభిప్రాయపడింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ. సో, ఇక్కడ మనం యూత్ అనేటువంటి నిర్వచనానికి ఆహ్, 15-25 సంవత్సరాలు స్టాండర్డ్‌గా తీసుకోవడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వచనం అనేటువంటిది ఒక ఆధారం కాగా, ప్యూబర్టీ లేకుంటే యవ్వనం ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని పరిశీలిస్తే ఈ యూత్ స్టేజ్‌కి అదే ప్రారంభపు దశగా కూడా మనం నిర్ణయించొచ్చు. 15 సంవత్సరాలు అంటే 14, 15 సంవత్సరాల ఆ ప్రాంతాల్లో మేల్స్‌లో అయితేనేమో 15, ఫీమేల్స్‌లో అయితేనేమో 13, 14 ఇంకా ఇప్పుడు కాలం మారిపోయి పరిస్థితులు మారిపోవడం వల్ల 12, 11 కూడా అది రెడ్యూస్ అయిపోయింది. ఆ వయసొచ్చేటప్పటికి మెదడులో ఉన్నటువంటి హైపోథాలమస్ అనేటువంటి గ్రంథి సెక్స్ రిలేటెడ్ హార్మోన్స్‌ని ఉత్పత్తి చేయడం, సెక్స్ నాలెడ్జ్‌ని, సెక్స్ గ్రోత్స్‌ని ఇవన్నీ డెవలప్ చేసేటువంటి పనిని సుమారుగా బాయ్స్‌లో అయితే 14, 15 సంవత్సరాల్లోనూ, గర్ల్స్‌లో అయితే 12, 13 సంవత్సరాల్లో అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. అదే రుజువయింది. కాకుంటే దీనికి మళ్ళీ మినహాయింపులుంటాయి. డెవలప్డ్ కంట్రీస్‌లో మంచి పోషకాలు తీసుకునేటువంటి పిల్లలకి ఈ ప్యూబర్టీ ఏజ్ అనేటువంటిది బాయ్స్‌లో 15 కాదు, 10కి తగ్గిపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తాయి. గర్ల్స్‌లో మెచ్యూరిటీ పెద్ద మనిషి అవ్వటం అనేటువంటి ఆ స్థితి మనకి యావరేజ్ ఎక్స్‌పెక్టేషన్ 13, 14 సంవత్సరాలు కాకుండా అది తగ్గిపోయి 10 కన్నా తక్కువ వెళ్ళిపోయిన సందర్భాలు కూడా అడ్వాన్స్‌డ్ కంట్రీస్‌లో కనిపిస్తాయి. ఇప్పుడు మనం వాళ్ళనే ఫాలో అవుతున్నాం కాబట్టి ఇప్పుడిప్పుడు మన సమాజాల్లో కూడా ఈ యొక్క ఎర్లీ ఆన్‌సెట్ ఆఫ్ దట్ కాన్సెప్ట్ అనేటువంటిది అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మనం ఈ యూత్ వయస్సు అనేటువంటి దాన్ని 15 లేదా 14 దగ్గర నుంచి 25 వరకు తీసుకోవటం అనేటువంటిది రీజనబుల్. సంవత్సరాల లోపు జరుగుతాయి కనుక అక్కడతో యూత్‌కి మనం ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. రెండో కారణం ఈ మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులు, సామాజిక పరిస్థితుల వల్ల యూత్‌కు తల్లిదండ్రుల యొక్క లేకుంటే కేర్ టేకర్స్ యొక్క సపోర్ట్ ఎప్పటి వరకు కావాలి అంటే 25 సంవత్సరాల వరకు కావాల్సిందే అనేటువంటిది ఆహ్, సమాజం అంగీకరించిన విషయం అవడం వల్ల ఆ ఎండ్ పాయింట్ ఆఫ్ దట్ సపోర్ట్ పీరియడ్ 25 సంవత్సరాలని ఆ యూత్‌కి ఎండ్ పాయింట్‌గా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత పెళ్ళిళ్ళు మరి వెనకటి కాలంలో 12, 13 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు జరిగేటువంటి అద్భుతాలు జరిగినప్పటికి కూడా ప్రస్తుతం ఆడపిల్లలు కూడా బాగానే చదువుకుంటున్నారు. మగపిల్లలేమో ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. ఆ కారణంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడు జరుగుతున్నాయి అని చూస్తే ఆన్ యాన్ యావరేజ్ 25 సంవత్సరాలకి పెళ్లి వయసు. కనుక యూత్ ఎండ్ ఏజ్ పాయింట్ అనేటువంటిది 25గా పెట్టుకోవడం జరిగింది. మధ్యలో 18 సంవత్సరాలు అనేటువంటిది ఓటు హక్కు రావడం, ఒక అవగాహన పెరిగింది అనేటువంటి అదొక గుర్తు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆహ్, జ్ఞానదంతాలు అని చెప్పనంటారు. ఆఖరిలో ఉండేటువంటి దంతాలు, జ్ఞానదంతాలు. అవి సుమారుగా 25 సంవత్సరం ఆ ప్రాంతాల్లోనే వస్తాయి. అవి వచ్చింది అంటే అతను జ్ఞానవంతుడయ్యాడు అని అర్థం. అది రాలేదు అంటే ఇంకా జ్ఞానం పొందాల్సిన అవసరం అని చెప్పని అందాం. ఆ జ్ఞానం పొందాల్సినటువంటి వయసులో ఉన్నటువంటి వాడే మనకి ఈ యూత్ అనేటువంటి నిర్వచనానికి వస్తాడు. ఈరోజు టాపిక్‌కి ఆ యూత్‌ని ఎందుకు తీసుకున్నాం? పిల్లల్ని ఎందుకు తీసుకోలేదు? పెద్దాళ్ళని, ముసలాళ్ళని ఎందుకు ఓల్డ్ ఏజ్, జెరంటాలజీ ఎట్సెట్రా చాలా సబ్జెక్ట్స్ ఉండగా యూత్‌నే ఎందుకు తీసుకున్నాము అంటే,
మనిషి జీవితాన్ని వేరు వేరు దశలుగా విభజించి చూస్తే అన్ని దశల్లోకి కూడా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దశ ఈ యువత దశ. అది 13, 14, 15 సంవత్సరాలకు మొదలైందా? 25, 26 సంవత్సరాలకు పొడిగింపబడిందా అనేటువంటిది ఆయా సమాజాల్లో, ఆయా కల్చరల్ పొజిషన్స్‌లో ఆహ్, ఆహ్, ఆయా పరిస్థితులను బట్టి, అట్లాగే లింగ భేదాన్ని బట్టి ఈ ఏజ్ లిమిట్స్ అనేటువంటివి ప్రారంభంలోను, చివరిలోను కూడా బాయ్స్‌కి అది స్టాండర్డ్ అనుకుంటే, గర్ల్స్‌కి సాధారణంగా ఓ 2 సంవత్సరాలు ముందే స్టార్ట్. బాయ్స్ కన్నా కూడా గర్ల్స్‌లో అంటే 15 సంవత్సరాలకి యువత అనేటువంటి అర్హత బాయ్‌కొస్తే, 13 సంవత్సరాలకే యువతలోకి గర్ల్ వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ యూత్‌ని ఎందుకు తీసుకున్నాం ఇవాళ మనం టాపిక్‌లోకి అంటే, అదే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దశ. ఆ దశ నుంచే మిగిలిన మానవ జీవితం అంతా కూడా అన్ని దశలు కూడా ఆధారపడి ఉంటాయి. ఈ దశలోనే, ఈ స్థితిలోనే అతని వ్యక్తిత్వం, అతని యొక్క శరీరం, అతని యొక్క సామాజిక స్పృహ అనేటువంటిది సక్రమంగా రూపుదిద్దుకుంటేనే అతను ఆ తర్వాత సరైనటువంటి పౌరుడిగా తయారవ్వగలడు. సరి అయినటువంటి సామాజికుడిగా తయారవ్వగలడు. సరైనటువంటి పేరెంట్‌గా కూడా తయారవ్వగలడు. ఈ యూత్ స్టేజ్‌లో ఏమైనా డిఫెక్ట్స్ గనక ఇంప్లాంట్ అయ్యుంటే, ఆ డిఫెక్ట్స్ అనేటువంటివి అతని జీవితాన్ని, అతని ద్వారా అతని సమాజాన్ని, అతని ద్వారా అతని వారసుల్ని అందరిని పాడు చేసేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి గనక, ఆ దశ మాత్రమే ఫిక్సేషన్ ఆఫ్ ద పర్సనాలిటీ. బోత్ ఫిజిక్ అండ్ సైకిక్. స్థిరపడేటువంటి దశ గనక అది ముఖ్యమైనది గనక, మన మూర్తి గారు ఆ యూత్ స్టేజ్‌ని సెలెక్ట్ చేశారని మనం అనుకోవాలి. వారు దాన్నే సెలెక్ట్ చేసినందుకు మనం ఒక రకంగా సంతోషిస్తూ వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేయాల్సినటువంటి ఇక ఏమిటి? ఈ యూత్ అనేటువంటి దాని యొక్క స్వభావం ఏంటి? దాని యొక్క లక్షణం ఇప్పుడు ఇంతకీ ఈ సమస్య అనేటువంటి ఆ కాన్సెప్టు మనిషి మెదడులో జరిగేటువంటి ఆలోచన ప్రక్రియకు సంబంధించినటువంటి విషయం. అందువల్లే ఒకరి సమస్య మరొకరికి సమస్య కాకపోవచ్చు. నాకు తీవ్రమైనటువంటి సమస్య అదే విషయం మీకు తీవ్రమైనటువంటిది కాకపోవచ్చు. ఎలా పర్సెప్ట్ చేస్తది మనసు దాన్ని ఎలా తీసుకుంటది? ఎలా రియాక్ట్ అవుతది? అనేటువంటి ఆ థింకింగ్ బ్రెయిన్ యొక్క ప్రాసెస్‌ని బట్టి మాత్రమే సమస్య అనేటువంటి దానికి ఉండేటువంటి గ్రావిటీ నిర్ణయం అవుతూ ఉంటుంది. ఒకే విధమైనటువంటి ఒకే గ్రావిటీ, ఒకే ప్రభావం, ఒకే ఫలితం, ఒకే విధానం ఉన్నటువంటి సమస్యకి సైతం ఒక వ్యక్తి అలా ఫార్మల్‌గా పక్కన నెట్టేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. మరొక వ్యక్తి చతికిల పడిపోయి ఆగిపోనవచ్చు. సో, సమస్య, 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 సమస్యలే సమస్యలు. జీవితమే ఒక సమస్య. సమస్యల తోడు ఉండవు. సమస్యలు లేని మనిషి అంటూ లేడు. ఈ విధంగా మనం ఆలోచించి బెదిరిపోవటం కన్నా కూడా అసలు నిజంగా మనుషులకు ఉండేటువంటి సమస్యలన్నీ నిజమైన సమస్యలేనా? సమస్యలు అసలు ఎన్ని రకాలు? శాశ్వతమైన సమస్యలంట, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు. మరి శాశ్వతమైనటువంటి సమస్యకి ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువ ప్రాముఖ్యత దీర్ఘకాలికమైనటువంటి సమస్యకి ఇవ్వాలేమో. కానీ మనం ప్రస్తుతం ఉన్నటువంటి చిన్న చిన్న సిల్లీ యాస్పెక్ట్స్‌కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నానా గందరగోళం చేసుకుంటున్నామేమో. అది కొంతవరకు మనం పరిశీలించాల్సినటువంటి విషయం. సమస్యకి కారణాన్ని బట్టి కూడా మరొక విభజన అనేటువంటిది ఉంది. ఆ సమస్య నీ వల్లే వచ్చిందా? ఇతరుల వల్ల వచ్చిందా? అనేటువంటిది. స్వయంకృతం, పరాకృతం. పరాకృతం అయ్యేటట్టయితే కొంచెం మనం దాన్ని మాడిఫై చేయటం అనేటువంటిది కష్టం. ఎందుకంటే ఇతరులను మనం మార్చలేం కాబట్టి, స్వయంకృతం అయ్యేటట్టయితే డెఫినిట్‌గా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం వల్ల, మోడిఫికేషన్స్ అడాప్ట్ చేసుకోవటం వల్ల, ఆయా సమస్యల నుంచి ఈజీగానే మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదో గుడ్డెది చేలో పడ్డట్టు సమస్యలొస్తాయి. పని ప్రారంభించబాకు. సమస్యలొస్తాయి, పని ప్రారంభించితే ఇరుక్కుపోతావు. సమస్యలొస్తాయి, నువ్వు ఇబ్బంది పడతావు. నో. అది కాదు. నో. సమస్యలొస్తే ఆలోచించుకో అనేటట్టయితే నేను కుర్చీలోంచి లేవడానికి ఆలోచిస్తా. అందుకే నేను ముసలాడిని. అదే కుర్రాడికైతే లేచావంటే సమస్యలొస్తాయంట రా నీయి చూస్తానని చెప్పి నువ్వు రొమ్ము విరుస్తాడు. అదే యూత్ యొక్క ప్రభావం. ఇక సమస్య విభజించటంలో మూడవ కేటగరీ ఏంటంటే మనకి ఆహ్
ఆహ్, అమలులో ఉండేటువంటి నిజమైన సమస్యలు, నిజం కానిటువంటి సమస్య అనేటువంటిది మరొక క్లాసిఫికేషన్ కూడా చేయొచ్చు. అది సమస్య, నిజమైన సమస్య. కానీ నిజమైన సమస్య కాకపోయినా కూడా నిజమైన సమస్యగానే భ్రమపడేటట్టు మన ఆలోచన ప్రాసెస్ అంటే థింకింగు, పర్సెప్షను, కన్సెప్షను, ఫిక్సేషన్ ఎట్సెట్రా ప్రాసెస్ మైండ్‌లో ఉండేటువంటి ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ చేసేటువంటి విధి విధానాల వల్ల నిజంగా అది సమస్య కాకపోయినప్పటికీ కూడా మనం దాన్ని సమస్య అనేటువంటి భూతంలో నుంచి చూసి విషయాన్ని, విధానాన్ని, ఫలితాన్ని నానా అష్టకష్టాలు పడిపోవటం. ఆ తర్వాత ఏదో మనకి సినిమా పాట, పాత ఘంటసాల పాట సుడిలో దూకి ఎదురేగదక మునకే సుఖమనుకోవోయ్ అన్నట్టుగా అట్లా సమస్యల సహజం అనేటువంటి ఆ రాజీ దూరంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది గనక, ఆ సమస్య అనేటువంటి పదం యొక్క ఫిలాసఫీ కొంతవరకు మనం అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేసేటట్టయితే, సమస్య నుంచి పరిష్కారాన్ని కనుక్కోవడం, విజయవంతంగా బయటపడటం అనేటువంటిది మరి కాస్త సులభతరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఐడెంటిఫై చేస్తాం. మనసులో జరిగేటువంటి ఆ ప్రాసెస్ ఏంటి అంటే, ఏదైనా టార్గెట్ వైపుకు మనం నడుస్తూ వెళ్తే, ఒక పనిని చేస్తూ పోతే, మధ్యలో ఏదైనా అడ్డంకి వస్తే, ఆ అడ్డంకుని ఆబ్జెక్ట్ అనుకుంటే, ఆ అడ్డంకుని మనం గ్రహించుకోవటంలో, అబ్జార్బ్ చేసుకోవటంలో మన స్థితి ఏమిటి ఉంటుంది? దాన్ని ఆబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ అంటారు. ఆబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్. ఆబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది ఆబ్జెక్టివ్‌గా ఎప్పుడూ ఉండిపోదు. ఒక మనిషికి ఆబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ ఏర్పడింది అంటే, అది ఎందుకు ఏర్పడుతుంది అంటే, అది లోపలికొచ్చేసి బయట ఆబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యి, లోపలికొచ్చేసి సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్‌గా కన్వర్ట్ అయిపోతుంది. సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్‌గా ఎప్పుడైతే కన్వర్ట్ చేసేస్తదో ఇదంతా మైండ్‌లో జరిగేటువంటి మైండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అంటారు. ఒక్కొక్క స్టెప్‌ని ఒక్కొక్క మెంబర్ చేసేస్తూ ఉంటాడని చెప్పని ఇప్పుడు న్యూరో సైకాలజీ, న్యూరో సైంటిస్టులు చెప్తున్నటువంటి, రుజువు చేస్తున్నటువంటి సైంటిఫిక్ ప్రూవింగ్స్. సో, సమస్యగా కనిపిస్తున్నటువంటి విషయం పట్ల నా యొక్క అవగాహన అంటే సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ నాలోకొచ్చేసి సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్‌గా మారి, సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్‌గా మారిన వెంటనే ఇంకొక ఫ్యాకల్టీ మెంబర్ చేత దాన్ని పెర్సానిఫై చేయబడుతుంది. ఎప్పుడైతే పెర్సానిఫై చేయబడిందో దానికి ఒక పర్సనాలిటీ క్రియేషన్ వచ్చేస్తుంది. పర్సనాలిటీ క్రియేషన్ రావడం అనేటువంటి ఆ ఫోర్త్, ఫిఫ్త్ స్టెప్‌లోకి వెళ్ళేటప్పటికి ఆ పర్సనాలిటీ నిర్మాణం అనేటువంటిది ఎలా జరుగుతుంది? టార్గెట్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే ప్యూర్‌గా దాని నుంచి మాత్రమే సారం తీసి పర్సనాలిటీ ఫార్మేషన్ అనేటువంటిది జరగదు. దానికి సంబంధించినటువంటి విజ్ఞానం మెమరీ బ్యాంకులో ఉండి, రిఫరెన్స్ ఫైల్ అనేటువంటిది మన మెమరీలో ఉండి, కొత్తగా వచ్చినటువంటి సమాచారం థింకింగ్ బ్రెయిన్‌లోకి వెళ్ళి, రిఫరెన్స్ ఫైల్ ఓపెన్ చేసి, దీన్ని క్లబ్ చేసి, కంపేర్ చేసి, కూడికలు, తీసివేతలు, డివైడెడ్ బైలు అన్నీ ఇయన్నీ క్షణాల్లో జరిగిపోయే విషయాలు. చకచక చేసేసి, దానికి ఒక రూపాన్ని ఇవ్వటమే పెర్సానిఫికేషన్, పర్సనాలిటీ ఫార్మేషన్. సో, ఇప్పుడు నేను నడుస్తున్నటువంటి ఈ నడకలో అది నాకు ఒక పెద్ద సమస్య అయింది అని చెప్పని ఏ వ్యక్తి అయినా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు అంటే, ఆ స్టేట్మెంట్ రిలీజ్ కన్నా ముందు మెదడులో ఈ ప్రక్రియ మొత్తం జరిగింది అని అర్థం. స్టేట్మెంట్ ప్రకారం అది సమస్య అని చెప్పని డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. దానిలో ఉన్నటువంటి మెటీరియల్ ఏమిటి అంటే, ప్రారంభంలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే స్టేట్మెంట్‌లోకి రాలా. మధ్యలో ఉన్నటువంటి మెమరీ బ్యాంక్‌లో ఏదైతే ఉన్నదో, అది దాంతో అంటుకొట్టబడి, జతబడి మిక్స్ అయిపోయి, ఆ మిక్స్చర్ యొక్క స్వరూపమే పర్సనాలిటీలోకొచ్చింది. అదే ఎక్స్‌ప్రెషన్‌లోకొచ్చింది. అందువల్ల ఇప్పుడు అక్కడ జరిగింది ఒకటైతే, ఇక్కడ ఐడెంటిఫికేషన్‌లోకొచ్చింది వేరొకటయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధానంలో అసలు సిసలైనటువంటి సమస్య వేరు. మనకి మనంగా ఊహించుకున్నటువంటి, అర్థం చేసుకున్నటువంటి సమస్య వేరు. మరి నా మనసుకి, నా స్థాయికి ఇది ఇలాగే కనిపిస్తుందయ్యా! అంటే అక్కడే, అక్కడే అవసరం. కొంత విజ్ఞానం, కొంత విచక్షణ జ్ఞానం ఇదంతా గూడా అవసరం. దాన్నేమన్నారంటే బుద్ధిజంలో సమ్యక్ జ్ఞానము అన్నారు. సమ్యక్ దృష్టి అన్నారు. ఒకటైతే ఇక్కడ ఐడెంటిఫికేషన్‌లోకొచ్చింది వేరొకటయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
ఆ విధానంలో అసలు సిసలైనటువంటి సమస్య వేరు. మనకి మనంగా ఊహించుకున్నటువంటి, అర్థం చేసుకున్నటువంటి సమస్య వేరు. మరి నా మనసుకి, నా స్థాయికి ఇది ఇలాగే కనిపిస్తుందయ్యా! అంటే అక్కడే, అక్కడే అవసరం. కొంత విజ్ఞానం, కొంత విచక్షణ జ్ఞానం ఇదంతా గూడా అవసరం. దాన్నేమన్నారంటే బుద్ధిజంలో సమ్యక్ జ్ఞానము అన్నారు. సమ్యక్ దృష్టి అన్నారు. సమ్యక్ దృష్టి అంటే ఏమీ లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఈ అన్ని ప్రాసెస్‌లో నడుపుకుంటూ రావడమే తప్పనిచ్చి మరి దానికి ఏది కూడా కలపటం గాని, తీసేయడం గాని చేసేటట్టయితే అది సమ్యక్ దృష్టి, సమ్యక్ జ్ఞానము, సమ్యక్ విజ్ఞత, సమ్యక్ పరిష్కార మార్గం వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సరే ఇదంతా కూడా కొంచెం లోతైన టెక్నాలజీ అనుకోండి. బహుశా మరి మీలో ఎవరైనా బోర్ ఫీల్ అవుతున్నారేమో నాకంతగా తెలీదు. అందువల్ల కొంతవరకు ముందుకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం. ఈ సమస్య అనేటువంటి విషయాన్ని కూడా, ఈ పదాన్ని కూడా మనం ఇలా పెరిఫెరల్ మీనింగ్స్, కాన్సెప్ట్స్ వీటిని అర్థం చేసుకోవడమే కాకుండా, వీలయ్యేటట్టయితే సమస్య అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి, అదే కేంద్ర బిందువు కాబట్టి, ఆ సమస్య అనేటువంటి పదానికి సంబంధించినటువంటి ఫిలసాఫికల్ అప్రోచెస్‌లోకి వరకు అంటే అంత డెప్త్‌లోకి వరకు వెళ్ళిపోయి, ఆ సమస్య అనేటువంటి ఆ శబ్దానికి ఉన్నటువంటి ఫిలసాఫికల్ అప్రోచ్ వరకు తెలుసుకోగలిగితే, మన జీవితాలు ఇంకాస్త విజయవంతంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆహ్, ముఖ్యంగా ఈ అసలైన సమస్యలు, కొసలు సమస్యలు, నిజమైన సమస్యలు, అబద్ధపు సమస్యలు ఈ విషయం అంతా కూడా ఏంటంటే మెదడులో జరిగేటువంటి ప్రక్రియ అనుకున్నాం. అలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ మెదడు అట్టా రూపాంతరం చెందింది, అలా తయారైంది అనుకుంటున్నాం. అలా తయారవ్వడానికి కారణం ఏంటి అంటే మళ్ళీ దానికి జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రధానంగా తల్లిదండ్రులు ని చిన్నప్పటి నుంచి బిడ్డ చూస్తూ ఉండడం వల్ల, వాళ్ళే రోల్ మోడల్స్‌గా ఉండి, ఆలోచన ధోరణి, ప్రవర్తన తీరులు అనేటువంటివి ప్రధానంగా తల్లిదండ్రుల నుంచే అడాప్ట్ చేసుకొని, అప్లై చేసుకుంటూ ఉంటాడు కాబట్టి, ఆయా విషయాల్లో జాగ్రత్త వహించాలి. జాగ్రత్త లేకపోయినప్పటికీ కొంచెం అవగాహన పెరిగిన తర్వాత, నేనేమైనా మోస విధానంలో నడుస్తున్నానా? అనేటువంటి పరిశీలన జ్ఞానాన్ని కూడా పెంచుకుంటే తప్పనిచ్చి, ఆహ్, ఇప్పటికే సమస్యలమయమైపోయింది జీవితం అనేటువంటి అభిప్రాయంలో ఉన్నటువంటి మనం, ఈ సమస్యల్లో కూరుకుపోవాల్సిందే గానీ ముందుకెళ్ళే మార్గం అనేటువంటిది లేదు మానవ జీవితానికి అనేటువంటి ప్రమాదకరమైనటువంటి ఫైండింగ్‌లోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పరిజ్ఞానం నుంచే మన పూర్వీకులు తయారు చేసినటువంటి ఒక సామెత ఏమిటి అంటే, "ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా" అంటారు. మరి తల్లిదండ్రులు ఆయా విధానాల్లో అబద్ధాలు, ఆత్మహత్యలు, మోసాలు ఇవి చేస్తూ ఉంటే, బిడ్డలు కూడా అలాగే తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు పాజిటివ్ కాన్సెప్ట్స్‌లో గనక ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే, జీవితాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే పిల్లలు కూడా వాళ్ళని అనుసరించేటువంటి విధానం. కాగా సమస్య అనేటువంటిది అసలైన సమస్య, నిజం కాని సమస్య, నిజమైన సమస్య. ఇప్పుడు ఉదాహరణకి నేనిక్కడ ఉన్నాను. వెంటనే నాకు కూడా ఇప్పుడు ఒక సమస్య ఉంది. ఏంటా సమస్య అంటే, ఈ ఆన్‌లైన్‌లో స్క్రీన్ మీద మీతో మాట్లాడటం కన్నా కూడా ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇక్కడ ఫట్‌మని మాయమైపోయి, మీ పక్కకొచ్చేసి, హలో! అని చెప్పని మీ చేత మరో కుర్చీ ఎంచుకొని మీ పక్కన కూర్చొని ఇవన్నీ మాట్లాడాలని నాకు కోరికగా ఉంది. పైపెచ్చు మన మెంబర్స్‌లో ఒక్కొక్కళ్ళ దగ్గరకి కూడా కాదు. ఒకేసారి అందరి దగ్గరికి వెళ్ళిపోయి, ప్రత్యక్షంగా గనక మాట్లాడేటట్టయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటది. ఆ విధమైనటువంటి కోరిక ఇప్పుడు నాలో ఉంది. అది తీరటల్లా. అదే ఒక సమస్య అయిపోయింది. ఇప్పుడు చూడండి సమస్య, సమస్య. సమస్యకి మూల కారణం కోరిక. కోరిక కోరిక అనేటువంటిది సక్రమంగా ఉందా? మానవవాదులమైనటువంటి మనం ఇక్కడ ఫట్‌మని మాయమైపోవటం, 10 మంది దగ్గర, 15 మంది దగ్గర ఒకేసారి ప్రత్యక్షం కావటం లాంటి ఆ అద్భుతాలని మనం అసలు ఆశిస్తామా? మేబీ మతవాదులేమైనా ఆశిస్తారేమో! దానికోసం జీవితాంతం ఏమైనా కృషి చేస్తారేమో! చివరికి ఏమీ సాధించలేదు అనేటువంటి నిరుత్సాహంతో మరణిస్తారేమో! కొందరైతే ఓ 10, 15 సంవత్సరాలు సాధన చేసి, అసలు ఈ సిద్ధాంతం ఈ విధానంలోనే లోపాలున్నాయిరా బాబు! అనే విషయాన్ని తెలుసుకొని, ఆ సాధనలన్నీ మానేసి, దాని మీద తిరుగుబాటు ధోరణి
అసలేంటో పరిశీలనా తత్వాన్ని పెంచుకుని ఆహ్, సత్యాన్వేషులుగా మారిపోయినటువంటి వాళ్ళకి మనకి 'పుట్టా సురేంద్ర బాబు' గారు ఉదాహరణ. ఆయన కూడా 14, 15 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా తపస్సు చేశాడంట అతీంద్రియ శక్తులను సంపాదించడం కోసం. మొన్న ఈ మధ్యనే ఆ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశాడు. ఆ విధంగా ఇప్పుడు నాలో కోరిక అనేటువంటిది ఈ మానవత్వానికి, మానవ జీవితానికి, మానవ అవసరాలకి, మానవ అవకాశాలకి, రిసోర్సెస్‌కి సంబంధించినటువంటి పరిధుల్లో ఉండాలే కానీ, నేల విడిచి సాము చేస్తే, ఏవో అద్భుతాలు ఆశిస్తే, అసాధ్యాలను మనం ఊహించుకుని ఆశిస్తే డెఫినిట్‌గా అది సమస్యే అవుతుంది. ఆ సమస్యకి కారణం ఎవరు? నేనే. సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి సమాజంలో మన జీవితాల్లో వాడుకలో ఉన్నటువంటి కొన్ని స్టేట్మెంట్స్ మాత్రమే చదివి వినిపిస్తాను. ఒకటి, సమస్యలు సహజమే. వాటిని పరిష్కరించు పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళిపోవాలి అంతే. అంతేగాని సమస్యలుంటాయని వెనకాడకూడదు. సమస్యొస్తే బెదిరిపోయి అక్కరాకూడదు. సమస్యలు సహజం. మనిషికి సమస్యలు సహజం. మనిషిగా నీకు రోగాలు సహజం. రోగం వస్తది. మందేసుకొని అన్నం తినాలి. ముందుకెళ్ళిపోవాలి. సహజం. మనిషికి కష్టాలు సహజం. మనిషికి రోగాలు సహజం. మనిషికి రుగ్మతలు సహజం. మనిషికి దుఃఖం సహజం. ఇదండి. ఇది పెద్దవాళ్ళు కౌన్సెలింగ్ ఇస్తే అప్పటికప్పుడు ఉన్నటువంటి సమస్య నుంచి మనం కాస్త ధైర్యం తెచ్చుకొని, ఊపిరి పీల్చుకొని ముందుకెళ్ళిపోవడానికి ఉపయోగపడుతుందే గానీ, ఫిలాసాఫికల్ అప్రోచ్‌లో మాత్రం ఇట్లాంటి స్టేట్మెంట్స్ విన్నప్పుడు మరి కాస్త లోతుల్లోకి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. లేకపోతే దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంకొక స్టేట్మెంట్ చూడండి. సమస్యలొస్తే వాటిని తెలివిగా పరిష్కరించుకోవాలి. తెలివిగానంటండి. పెద్దోళ్ళని, ఆచార సాంప్రదాయాల్ని, విధి విధానాలని, జీవన శైలుల్ని, పాత వాటిలంతా కూడా నేను విమర్శించడం కాదండి. పాత దాంట్లో మంచి కూడా ఉన్నాయి. వాటిని కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. కొత్తలో కూడా మంచివుంటాయి. కొత్త, పాతల్లో మంచిని మనం రబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలే గానీ, పెద్దవాళ్ళ మాట సద్దన్నం మూట అనేటువంటి ఒక సామెత ఉంది. పెద్దోళ్ళు ఏది చెప్పినా సరే సద్దన్నం మూటేనండి. ఆ! సమస్యలొస్తే వాటిని తెలివిగా ప్రమాదకరమైనటువంటి వర్డ్ తెలివిగా అండి. తెలివిగా, తెలివిగా. న్యాయంగా, ధర్మంగా అంటల్లా. ప్రకృతి నియమాల ప్రకారంగా అంటల్లా. లేదంటే థీయిస్టులు, థీయిస్టులు చాలా మంది ఎక్కువ రకరకాల మతానుయాయులు ఉన్నారు కాబట్టి, ఆ భగవంతుని ఆదేశానుసారంగా సమస్యను పరిష్కరించడం ఎలా అని అంటల్లా. తెలివిగా పరిష్కరించుకొని ముందుకెళ్ళిపోవాలి. ఇక్కడ తెలివి అనేటువంటి పదం యాక్చువల్‌గా ఫిలసాఫికల్ లెవెల్‌లో తెలివి అనేటువంటిది పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి పదమే అయినప్పటికీ కూడా, వాడుక భాషలో తెలివి అంటే నెగెటివ్ మీనింగ్ వస్తుంది. తెలివి అంటే అవతలాన్ని బురిడి కొట్టిచ్చేసి, బోల్తా కొట్టిచ్చేసి నువ్వు ప్రయోజనాన్ని పొంది ముందుకెళ్ళిపోవడం అనేటువంటి అర్థం మాత్రమే ఈ సెంటెన్స్ ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది గనక ఇలాంటి బోధలు విన్నప్పుడు మనం కాస్త ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూడో స్టేట్మెంటు, సమస్యకు బెదిరి తగ్గటం పిరికివాని లక్షణం. సమస్యకు బెదిరి తగ్గిపోవడం, వెనకాడిపోవడం పిరికివాని లక్షణం. చూడాలండి. అందువల్ల ఈ స్టేట్మెంట్‌నే మనం అల్టిమేట్ ట్రూత్‌గా తీసుకొని ముందుకెళ్ళేటట్టయితే ఉదయం 9, 10 మధ్యలో బెజవాడ రోడ్ల మీద ట్రాఫిక్ చాలా బావుంటది. చాలా ఎక్కువగా, చాలా రద్దీగా ఉంటది. చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా ఎళ్ళాలి. అనేటువంటిది ఓ జాగ్రత్త, ఓ సమస్య. అమ్మో! అంత ట్రాఫిక్ ఉంది గానీ నేనెళ్ళను బయటికెళ్ళనని చెప్పి ఇంట్లో కూర్చొని డ్యూటీ మానేస్తే ఇది ఒక సమస్య. అందువల్ల చెప్పింది చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్‌గా అడాప్ట్ చేసుకోవడం కన్నా కూడా మనం సొంతంగా ఆలోచించుకోవడం అనేటువంటిది అవసరం. మరొక స్టేట్మెంట్ చూడండి. సమస్యలను కాలానికి వదిలేస్తే అదే పరిష్కరించేస్తుంది. ఇది కొంతవరకు కరెక్టేనండి. కొంతవరకు కరెక్టే. ఆ కాన్స్టెంట్ డిజైర్ ఫర్ గుడ్ లుక్ ఇదేంటంటే ఆడపిల్లలోను, మగపిల్లలోను కూడా సౌందర్యం పట్ల తీవ్రమైనటువంటి కోరిక. అది ఒక సమస్యగా మారిపోయి ఈవెన్ మొహం మీద మోకాలు తగ్గట్లేదని ఆత్మహత్య చేసి ప్రయత్నం చేసినటువంటి ఆడపిల్లలను కూడా నేను ఎరుగుదునండి. రెండోది ఫిజికల్ ప్రాబ్లమ్స్‌లో యూత్‌లో ఉన్నటువంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్‌లోకొచ్చేసి రెండోదేంటంటే అన్‌హెల్తీ లైఫ్ స్టైల్స్. ఇప్పుడు ఉదాహరణకి హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటండి? కాస్త సూర్యోదయానికన్నా కూడా ముందు లేవడం, లేచిన వెంటనే అర్జెంట్‌గా ఆ ప్రక్క బట్టలను సరిజేయటం, బిళ్ళను సరిజేయటం, పక్క దొలిపేయడం, దాన్ని నీట్‌గా చేయటం, ఆ తర్వాత బాత్రూమ్‌లోకి వెళ్ళడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, ఆ తర్వాత ఎట్సెట్రా, ఎట్సెట్రా ఉండగా, ఈనాటి యూత్ చేస్తున్నటువంటి పని అపసవ్య జీవన విధానం ఏంటంటే, అర్జెంట్‌గా కప్పుకున్న దుప్పటిని తన్నేయటం,
ఆ పటిని బెడ్ కాఫీ లాంటి చోటకి వెళ్ళిపోవటం. అదేంట్రా రాత్రి తెల్లవారులు నిన్ను ఓదార్చినటువంటి పక్క మీద ఉన్నటువంటి బట్టలను అట్లా వదిలేసేవేంట్రా అంటే, మళ్ళీ రాత్రికి ఎట్లాగో వాడుకుంటాను కదా! దాన్ని మడతపెట్టి సర్దడం ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ తప్పుకో. రైట్. అలాగే ఈటింగ్ డిజార్డర్స్ అండి. వెస్టర్నైజేషన్ అబ్బో! ఏం లేదు అరగంటలో వచ్చేస్తాయి. మనం ఆర్డర్ పెడితే ఆన్‌లైన్‌లో ఇంటి ముందుకొచ్చేసి ఇచ్చేస్తారు. ఒబేసిటీ దానివల్ల ఏంటి ఒబేసిటీ, అదర్ ప్రాబ్లమ్స్. ఈ ఒబేసిటీ అనేటువంటి దాన్ని తగ్గించుకోవడం కోసం మళ్ళీ నానా తిప్పలు. ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ ద మెచ్యూరిటీ ఆడపిల్లల్లోను, మగపిల్లల్లోనూ కూడా ఈ సెక్స్ మెచ్యూరిటీ, సెక్స్ అవగాహన అనేటువంటిది ఈ ఆధునిక కాలంలో చాలా త్వరగా మెచ్యూర్ అయిపోతా ఉంది అనేటువంటిది శాస్త్రవేత్తలు, సామాజిక పరిశీలకులు తేల్చి చెప్తున్నటువంటి విషయం. దానికి ప్రధానమైనటువంటి కారణం అందుబాటులోకి సమాచారం ఈజీగా అరచేతిలోకి వచ్చి కూర్చోవటం అని చెప్పను. అనుభవరాహిత్యత, ముఖ్యంగా దూకుడుతనం ఎక్కువ ఉంటుంది గానీ, అనుభవం, ఆచరణకు సంబంధించినటువంటి బలాలనేటువంటివి యూత్‌లో తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆహ్, ఆ! తర్వాత సెక్సువల్ కన్‌ఫ్యూజన్స్. బ్రెయిన్‌లో ఉన్నటువంటి ఆ హార్మోన్స్ పర్టిక్యులర్ లేకుంటే ప్రకృతి అనేటువంటిది వేరు వేరు వయసుల్లో ఏ వయసుల్లో ఏ విధంగా అతని బ్రెయిన్‌లో మార్పులు జరగాలో ఆయా మందుల్ని అది జల్లేస్తా ఉంటది. జస్ట్ టీనేజ్‌లోకి ఎంటర్ అయ్యే ముందు ఓ 2 సంవత్సరాలు అటు ఇటు ఆడపిల్లల బుర్రల్లోకి ఈ ప్రకృతి అనేటువంటి ఆ దేవత ఆ మందేదో జల్లుద్ది. ఆ మందు జల్లిన దాని ప్రకారం ఆళ్ళలో సెక్సువల్ పార్ట్స్ గ్రోత్ రావడం, వాటిని వాళ్ళు ఆసక్తిగా చూడటం, ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణీయంగా ఉండటం, మరి ఆ ప్రేమ వ్యవహారాలు ఊహల్లో తేలిపోవడం, ఎట్సెట్రా అన్ని అలా చేసేటువంటి అవకాశం ఉంటుంది గనక అదేది తప్పేమీ కాదు. బట్ లిమిట్స్‌లో ఉండాలి అనే విధంగా మన యూత్‌ని మనం కాస్త ఎడ్యుకేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండోది ఆ యువత యొక్క మానసిక సమస్యల్ని కొన్ని విభాగాలుగా విభజించవచ్చు. అది గుణ సంబంధమైనవి. గుణ సంబంధమైనటువంటి వాటిలో ఓర్పు, సహనం లేకపోవడం, ఆత్మవిశ్వాసం కొరత, కుంగుబాటుతనం, సామాజిక ఒంటరితనం, ఒత్తిడి, ఉద్రేకం, భయం, దైవం విశ్వాసం, దైవంపై విశ్వాసం, ఇతరులపై ఆధారపడటం, పలాయనవాదం, ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం, ఉద్రేక స్వభావం, సామాజిక వినాశ క్రియలు, కోరికలు, అభిలాషలు, ఆత్మహత్య ధోరణులు, మానసిక ఆరోగ్య అవగాహన. ఇప్పుడు ఈ 13 విషయాలున్నాయండి. గుణ సంబంధమైనటువంటి సమస్యల్లో వాటిల్లో దైవ విశ్వాసం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఇదొక ఫ్యాషన్ అయిపోయిందండి. అంతా ఆ దేవుడే చూసుకుంటాడంటే మధ్యలో నేనేం చేయాల్సిందేముంది? నేనేమి చేయక్కర్లేదని హాయిగా టీవీ చూస్తా కూర్చుండొచ్చు. ఆ మార్పులొచ్చేటువంటి ప్రక్రియ అంతా కూడా దేవుడు చేస్తాడు అనేటువంటి ఆ రాంగ్ డైరెక్షన్స్‌లో యూత్ వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది గనక, వాళ్ళని మనం విద్యావంతులను చేయాలి. ముందు మనం విద్యావంతులమయ్యి, వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలండి. ఆ 13 సమస్యలకి ఆ ఒక్క సమస్య గురించి మాత్రమే క్లుప్తంగా మాట్లాడి వదిలేస్తున్నాను. ఇక తర్వాత బి అలవాటు సంబంధమైనటువంటివి. వాటిలో స్మోకింగు, ఆల్కహాలు, డ్రగ్గు. వెనకటి కాలంలో ఎప్పుడో మెట్రోపాలిటన్ సిటీస్‌లో కాలేజీ స్టూడెంట్లు సిగరెట్లు కాలుస్తారట, మందు కొడతారంట అని చెప్పి వినేవాళ్ళమండి. ఈ లోకల్‌గా ఉన్నటువంటి టౌన్స్‌లో, కాలేజెస్‌లో తెలుగు మీడియంలో చదువుకున్నట్టు మేమంతా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇప్పుడు లోకల్‌గా కూడా వచ్చేసింది. బెజవాడ కాలేజీలో కూడా వచ్చేసింది డ్రగ్ అడిక్షన్ అనేటువంటిది. నెక్స్ట్ పాయింటు ల్యాక్ ఆఫ్ ఆహ్, హ్మ్, టైమ్ మేనేజ్‌మెంట్. టైమ్ మేనేజ్‌మెంట్ అండి. ఇందాక దుప్పటి తన్నేసి వాట్మని ఆ ప్రక్రియ అంతా కూడా 7, 7:30కి చేస్తాడండి. 8కి కాలేజీ బస్ ఎక్కాల్సినటువంటి స్టూడెంట్. మరి ఎంత టెన్షన్ అండి. ఆడికే కాదు తల్లిదండ్రులు కూడా టెన్షనే కదా! మూడో ఇంకో ఏమో అన్‌హెల్తీ లైఫ్ స్టైల్స్ ఎక్సెట్రా. ఓకే. దట్స్ ఓవర్. సి దృష్టి సంబంధమైనటువంటి మానసిక సమస్యలు యూత్‌లో కొన్ని. ఆహ్, మెటీరియలిజం. అంతా కూడా ఆర్థికంగా, భౌతికంగా ముందు అసలు ప్రయోజనం కలగాలి అనేటువంటి దృష్టి. అన్‌సర్టెనిటీ ఆఫ్ ద ఫ్యూచర్. "నువ్వేం చదువుతావు నాన్న" అని చెప్పి 9వ తరగతి విద్యార్థిని అడిగితే 10వ తరగతి పాస్ అయిన తర్వాత నిర్ణయించుకుంటాను ఏ గ్రూప్‌లో చేరాలో అనేటువంటి ఆ పిల్లల్ని కూడా నేను చూశాను. మా కుటుంబాల్లో కూడా చూస్తానే ఉన్నానండి. పూర్వస్థిర అభిప్రాయాలు ఇవండి. ప్రిజుడిసెస్. పూర్వ స్థిర అభిప్రాయాలు. అవి ఫిక్స్ అయిపోవడం. ఫిక్స్ చేసేస్తది. సమాజం చేసేస్తది, కుటుంబం చేసేస్తది. ఈ లోకమే చేసేస్తదండి. స్థిరమైన అభిప్రాయాల్లో వాడిని బంధించేస్తది. ఇక ఆ బందికాలం నుంచి బయటికి రాడు. ఇంకోటి ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ ఆన్ ద ప్రెజెంట్ మూవ్‌మెంట్. ప్రస్తుతంలో దృష్టి లేకుండా విద్యార్థి దశలో సాధారణంగా మాయించి ఊపులో ఉంటారండి. ఒకేసారి 2, 3 పనులు నేను చేసేయగలను అనేటువంటి అపోహలో ఉండి, ఆ క్లాస్‌లోనేమో ఫిజిక్స్ లెసన్ నేను వినగలను. అట్ ది సేమ్ టైమ్ పంతులు యొక్క పీలక మీద కవిత కూడా రాయగలను. మరొక విషయం ఫ్యాన్ నుంచి వస్తున్నటువంటి చల్లగాలిని కూడా ఎంజాయ్ చేయగలను. ఈ విధంగా క్లాస్‌లో ఉండి పాఠం వింటూ మరొక 2 పనులు కూడా చేసేయగలను అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉండి కొన్ని తప్పులు చేశారు. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం అండి,
మనసు అనేటువంటిది ఒక క్షణంలో ఒక పనిని మాత్రమే చేయగలదు. అంటే చాలా వేగంగా చేసేస్తది కాబట్టి ఒకేసారి 4, 5 పనులు చేసినట్టుగా మనకు అనుభూతి కలుగుద్ది గానీ అది నిజం కాదు. ఇది యూత్‌ని పాడు చేసేటువంటి ఒక క్యారెక్టర్‌గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డి ఆకర్షణ సంబంధమైనటువంటి యూత్ ఎదుర్కొనేటువంటి సమస్యలు కొన్ని. హార్మోనియస్ ఎఫెక్ట్స్, సెక్సువల్ విజువలైజేషన్, కలల్లో తేలిపోవటం, గాలి మేడల్లో ఊగిపోవటం, ఎట్సెట్రా, ఎట్సెట్రా. ఇవన్నీ గూడా సమస్యలండి. తర్వాత యూత్ యొక్క మానసిక సమస్యల్లో రెండవ విభాగం అలవాటు సంబంధమైనటువంటి విషయాలు. అలవాటు సంబంధమైనటువంటి విషయాలు ఇక్కడ 3 రాశానండి. స్మోకింగు, ఆల్కహాలు, డ్రగ్గు, ల్యాక్ ఆఫ్ టైమ్ మేనేజ్‌మెంటు, అన్‌హెల్తీ యాస్పెక్ట్స్. ఇందాక ఫాస్ట్‌గా ఏదో చెప్పేసినట్టుగా గుర్తండి ఇవి. సి మూడో విభాగానికొచ్చేసి దృష్టి సంబంధమైనటువంటి యూత్ సమస్యలు. ఒకటి మెటీరియలైజేషన్, మెటీరియలైజేషన్. భౌతికంగా ఆ లాభం జరిగిపోవాలి. అప్పటికప్పుడు లాభం అప్పటికప్పుడు వాడిని పొగడాలి. అప్పటికప్పుడు వాడు ఐస్ క్రీమ్ తినాలి. అప్పటికప్పుడు లాభం జరిగిపోవాలి. ఏం చేసినా సరే దీనివల్ల లాభం ఏంటి? అనేటువంటి ఆ దృష్టి ఇవాళ యూత్‌లో ఎక్కువైపోతా ఉంది. దానివల్ల ఎవరికి వాళ్ళే నాకు లాభం ఏంటి అని చూసుకుంటే, నువ్వు నీ స్నేహితుడు ఎవరికి వాళ్ళే లాభం ఏంటి అని చూసుకుంటే, మీ ఇద్దరిలోనే పొరపాచ్యాలు వచ్చేస్తాయి. పైకేమో నవ్వుకోటాలు, కౌగిలించుకోవటాలు, వెనక నుంచి కత్తితో పొడుచుకోవటాలు. రాజకీయాల కన్నా కూడా వేరే విరుద్ధంగా ఏమీ ఉండదండి. ఈ చిన్న పిల్లల్లో ఇలాంటి విధానాలు కొన్ని కొన్ని ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే నేను ఒక 9 సంవత్సరాల పాటు విజయవాడలో శ్రీ చైతన్య అనేటువంటి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో 8 క్యాంపసుల్లో ఒక్క క్యాంపస్ సుమారుగా 1500 నుంచి 2000 మంది ఇంటర్ విద్యార్థులు ఉండేటువంటి క్యాంపస్‌లో 8 క్యాంపస్‌లో 8 సంవత్సరాల పాటు పార్ట్ టైమ్ కన్సల్టెంట్ సైకాలజిస్ట్‌గా ఉద్యోగం చేయడం వల్ల వేల సంఖ్యలోనే ఈ యూత్ టెండెన్సీస్ అనేటువంటివి బాగానే గమనించగలిగాను అనేటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నానండి. దాని ప్రకారంగా ఇది నేను గమనించినటువంటి విషయం మెటీరియలిస్టిక్ అవుట్‌లుక్. అట్లాగే అన్‌సర్టెనిటీ ఆఫ్ ఫ్యూచర్. ఎందుకు? తర్వాత సంగతి. అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం. ప్రస్తుతం ఇలా గడిచిపోవాలి అనేటువంటి ఆ విధానం అది కూడా అంత మంచిది కాదు కదండీ! అదంత మంచిది కాదు గదా! అప్పటికప్పుడు గడిచిపోవడం ముఖ్యం అయ్యేటట్టయితే, సొంతంగా ఇల్లు కట్టుకోవడం ఎందుకు? ఆ రాత్రికి ఏ చెట్టు కింద పడుకుంటే ప్లాట్‌ఫారం మీద బస్ స్టాండ్‌లో కాలక్షేపం చేసేస్తే ఈ రాత్రి గడిచిపోదా ఏంటి? నో. అది సరైనటువంటి విధానం కాదండి. ఇవాళ యూత్ ఆ విధానాల్లోకి పబ్బం గడిపోయేటువంటి విధానాల్లోకి కూడా వెళ్ళిపోతా ఉంది గనక వాళ్ళు అవగాహన చేసుకోవాలి. వాళ్ళకి అవగాహన చేయాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంటుంది. పూర్వ స్థిర అభిప్రాయాలు ఇదండి. మొత్తం ఈ విభాగం దృష్టి సంబంధమైనటువంటి యూత్ ప్రాబ్లమ్స్‌లో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ప్రిజుడిసెస్, పూర్వాభిప్రాయాలు, స్థిరాభిప్రాయాలు అవండి. అసలు ప్రకృతి యొక్క సిద్ధాంతం ఏంటండి? ప్రకృతిలో ఉన్నటువంటి నియమం ఏంటండి? ఎక్కడ స్థిరత్వం అనేటువంటిది ఉండదు. మొత్తం అంతా కదలికే. అంతా తాత్కాలికతే. అంతా మార్పే. మార్పు అనేటువంటిది సత్యం ప్రకృతిలో. కాగా మారవనటువంటి ఈ ఫిక్స్‌డ్ ఒపీనియన్స్ మనం నాబోటి పెద్దోళ్ళలో ఉన్నా గాని పెద్ద నష్టమేమి లేదండి. ఈళ్ళు రిటైర్ అయిపోతారు. పెద్దగా ఉండదు గానీ, ఆ గ్రోత్ స్టేజ్‌లో ఉన్నటువంటి యూత్‌లో ఆ పూర్వ అభిప్రాయాలు ఫిక్స్ అయిపోయినటువంటి అభిప్రాయాలు ఇక రిజిడ్‌గా మారిపోయి, ఏమాత్రం ఫ్లెక్సిబిలిటీ లేకుండా అతని యొక్క జీవితాన్ని, విధానాల్ని, విషయాల్ని, పనుల్ని ఆ ఫిక్స్‌డ్ ఒపీనియన్స్ ఫ్రేమ్‌లో గనక నడిపేటట్టయితే ఏమవుతుందండి? ఏమవుతుంది? ఆ కుర్రాడి జీవితం మొత్తం మీద అతను చేసేటువంటి కన్‌స్ట్రక్టివ్ వర్క్స్, ప్రోగ్రెసివ్ వర్క్స్, పాజిటివ్ వర్క్స్ కన్నా కూడా డిస్ట్రక్టివ్ వర్క్సే ఎక్కువవుతాయి. డిస్ట్రక్టివ్ రిజల్ట్స్ మాత్రమే ఎక్కువవుతాయి. ఎక్కడైతే ఏ కుర్రాడి బుర్రలో అయితే, ఏ యూత్ బుర్రలో అయితే ఫిక్స్‌డ్ ఒపీనియన్స్ అనేటువంటివి ఫిక్స్ అయిపోయి ఉన్నాయో అక్కడంతా వినాశనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనకొక సామెత కూడా ఉందండి. మా తాతలు తవ్విన నుయ్యి కాబట్టి నేను ఉప్పు నీళ్ళైనా తాగుతానే గాని, బెజవాడ మున్సిపాలిటీ కార్పొరేషనోళ్ళు నెలకు రూ. 150 కడిగితే చక్కని వాటర్ సప్లై కనెక్షన్ ఇస్తారు. కమ్మగా ఫ్రెష్‌గా వాటర్ వాడుకోవచ్చు. అదొద్దు. అదంతా వద్దు. నాకొద్దు. మా తాత తవ్విచ్చాడు ఆ నుయ్యి చక్కగా ఈశాన్యంలో. కొంచెం చవకగా ఉన్నా గాని అవే వాడుకుంటానన్నట్టండి. మరి వీడికి వాడికి ఆరోగ్యంలో తేడా లేదండి. వీడికి వాడికి ఆ ఇంటికొచ్చే అద్దెలో తేడా లేదా? వీడికి వాడికి భార్య సహకారంలో తేడా లేదా?
చచ్చినాడా ఈ ఉప్పు నీళ్ళతో అంట్లు కడుగుతా ఉంటే ఇక్కడ ఏమవుతలే ఏవో స్కేల్స్ ఫార్మ్ అవుతున్నాయి. నా దరిద్రంగా ఉంటుంది. ఇంట్లో నేను అర్జెంట్‌గా నువ్వు పంప్ కొళాయి కనెక్షన్ ఇస్తావా? నాకు పుట్టింటికి పోమంటావా? అయిపోయింది. అయిపోయింది. రూ. 150 నెలకి ఖర్చుతో ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది అప్లై చేయనటువంటి మొగుడు నుంచి పెళ్ళానికి వచ్చేది విడాకులే అండి. ఎంత పెద్ద సమస్య అండి. ఎంత పెద్ద సమస్య అండి. ఈ ఫ్లెక్సిబిలిటీ వర్సెస్ రిజిడిటీ అనేటువంటిది ఈ చిన్న ఉదాహరణ నుంచి పరిశీలించేటట్టయితే, ఎవరిలో అయితే కఠినత్వం ఉంటుందో, ఎవరిలో అయితే మార్పుకి అంగీకరించినటువంటి తత్వం ఉంటుందో, వాళ్ళ జీవితాలు పాడైపోతాయి అనడానికి మరొక చిన్న ఉదాహరణ. మంగినబోలు బీచ్‌కి వెళ్ళామండి. చక్కగా హ్యాపీగా స్నానం చేస్తా ఉన్నాం యూత్ అంతా కూడా. అఫ్‌కోర్స్ నేను ఒడ్డునే కూర్చొని వాళ్ళ విధానాలను పరిశీలించే సైకాలజిస్ట్‌గా ఆనాడే ఉన్నాననుకోండి. అది వేరే సంగతి. ఇప్పుడు పెద్ద అల వచ్చినప్పుడు ఈ స్నానం చేస్తున్నటువంటి కుర్రాడు కాస్త నడుమును వంచేస్తే ఆ పైనుంచి అల వెళ్ళిపోద్ది. ఇతనికేం ప్రమాదం లేదు. క్షణకాలంలో అది వెళ్ళిపోద్ది. ఆ తర్వాత వీడు తలకాయ పైకెత్తొచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ రిజిడిటీ ఉన్నటువంటి కుర్ర కారు ఎంత పెద్దాయన సరే అది నన్నేం చేస్తది అనేటువంటి మూర్ఖత్వంలో అలా బోర విడుచుకుని నిలబడ్డాడనుకోండి. ఆ పెద్దల రాను వస్తది. పాట్మని చెప్పిన మొఖాన్ని చెస్ట్‌ని కొట్టను కొడద్ది. వీడు వెలకిలా నీళ్ళలో పడటం. అల ఉధృతి ప్రకారం దాన్ని ముందు ఒడ్డు వైపుకు లాగటం. ఆ తర్వాత వెంటనే సర్రున లోపలికి ఫినిష్. డెడ్ బాడీ కూడా దొరకదండి ఒక పట్టాన. అంతంత ప్రమాదాలకి. ఈ ఫ్లెక్సిబిలిటీ వర్సెస్ రిజిడిటీ అనేటువంటి కాన్సెప్ట్ లేకుంటే ప్రిజుడిసెస్, స్థిరపడిపోయినటువంటి పూర్వాభిప్రాయాలు అనేటువంటి విషయం పట్ల మనుషుల జీవితాల్లో ఇన్నిన్ని ప్రమాదాలు ఉన్నట్టుగా మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందండి. గ్రహించుకోగలిగితే జీవితం బావుంటుంది. మన జీవితాలు బావుంటాయి. మన యూత్ జీవితాలు కూడా బావుంటాయి. యూత్‌ని ఎడ్యుకేట్ చేసేటువంటి ఈ పనిలో మనకు తెలియకుండానే మనం కూడా ఎడ్యుకేట్ అవుతాం కనుక మన భవిష్యత్ తరాన్ని వైపుకి, మంచి వైపుకి అలా నడిపించటమే కాకుండా, మన జీవితాన్ని కూడా సరి చేసుకొని, ఫ్లరిష్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వెసులుబాటు ఉంటుంది. మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనిషి యొక్క దృష్టి సంబంధమైనటువంటి కేటగరీలో కొన్నిటిని నోట్ చేశానండి. టీనేజ్‌లోకి ఎంటర్ అవ్వగానే బాయ్స్‌లో గాని, గర్ల్స్‌లో గాని ఆ మెదడులో ఒక మొత్తములో ఒక హార్మోన్స్ ఆ మందు అనేటువంటిది ప్రకృతి మాత చల్లేయటం వల్ల ఈ మెదడు చచ్చినట్టుగా ఆ హార్మోన్స్ ఎఫెక్ట్‌కి గురవ్వాల్సిందే. ఆ మందు తాలూకు ప్రక్రియలకి ఇది లోనవ్వాల్సిందే. ఆయా పనుల్ని చేసి తీరాల్సిందే. తప్పించుకోవడం అనేటువంటి మార్గమే లేదు. సాంప్రదాయ విధి విధానాల్లో యూత్‌కి సెక్స్ గురించి మాట్లాడటం గాని, సెక్స్ గురించి చూడటం గాని, ఆలోచించడం గాని, ఆశించడం గాని ఎక్సెట్రా ఇది మహా పాపము అనేటువంటి సాంప్రదాయ విధి విధానాల్లోకి వెళ్ళేటట్టయితేనండి, మన యూత్ చాలా నష్టపోయే అవకాశం ఉంటదండి. 20 సంవత్సరాల క్రితమే దీనికి సంబంధించినటువంటి ఒక కేస్ డీల్ చేశానండి. సక్సెస్‌ఫుల్‌గా విజయవంతంగా చేశాను. అందువల్ల నేను హ్యాపీగా క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. సైకాలజిస్ట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించినటువంటి రెండో సంవత్సరంలో ఓ ట్రైనింగ్ కలెక్టర్ గారి అసిస్టెంట్ నా ఆఫీస్‌కొచ్చి, "సార్ మా సార్ గారు సో అండ్ సో ఐఏఎస్. వారు మీతో మాట్లాడతారట. మీరు ఒకసారి దయచేసి వారి ఇంటికొస్తారా?" మరి అంతే కదండీ! సైకాలజిస్ట్ అది మామూలు జనాలకైతే నా ఆఫీస్‌లో నేను కూర్చుంటా. మామూలు జనాలు ఇక్కడికొస్తారు. అపాయింట్‌మెంట్ తీసుకుంటారు. ఫీజు కడతారు. ఎదురుగుండా కూర్చుంటారు. కూర్చోమంటే కూర్చుంటారు. నుంచుంటే నుంచుంటారు. నిద్రపోమంటే నిద్రపోతారు. ఇచ్చినట్టు ఏది చెప్తే బుర్ర కొడతారు. నేను చెప్పినట్టు చేస్తారు. మామూలు జనాలైతే. మరి బాగా డబ్బులున్నటువంటి వాళ్ళు గాని, బాగా ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న పొలిటీషియన్స్ గాని, డాక్టర్స్ గాని, ఐఏఎస్ గాని వీళ్ళు అయ్యేటట్టయితే ఏమైందండి? వాళ్ళ ముందు నేనెంతండి? ఎంత గొప్ప క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ అయినా గాని బుడ్డోడే కదా! అదే జరిగిందండి అక్కడ. కలెక్టర్ గారు ఆయన జవాన్ని పంపించి, "నువ్వేమో సరే వస్తాపా. ఎందుకంటే ప్రాక్టీస్ ప్రారంభంలో ఉన్నాను కదా! ఎట్టగొట్ట పెంచుకోవాలి కదా! అహంకారానికి పోతే ఎట్లా?" ఎళ్ళానండి. విషయం ఏంటంటే, ట్రైనింగ్ కలెక్టర్ గారు చాలా మెరిట్ స్టూడెంట్ అండి. ఒక 22, 23 సంవత్సరాల వయసొచ్చేటప్పటికి ఐఏఎస్ కొట్టాడు. ఆహ్, ఐఏఎస్ కొట్టాడు కాబట్టి, బాగా ధనవంతుల కుటుంబం నుంచి అందమైన అమ్మాయి ఎంబీఏ చదివినటువంటి ఒక మెరుపు తీగనిచ్చి, బోలెడు కట్నం ఇచ్చి పెళ్లి చేశారండి మన కలెక్టర్ గారు. ఆ పెళ్లయినటువంటి మూడో నెలలో ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసాడండి. లక్‌గా ఏమైంది అంటే అది ఫెయిల్ అయింది. ఆయనైతే ఫెయిల్ అవ్వకుండానే పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఎవరో చూసేసారు. భార్యో ఎవరో చూసారు. మొత్తం మీద రక్షించారు, కక్కించారు. హాస్పిటల్‌కేసుకెళ్లారు. 3 రోజుల తర్వాత స్పృహ వచ్చేటట్టు చేశారు. మరి 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చి కాస్త నీరసంగానైనా గాని మాట్లాడగలిగే స్థితికి తీసుకొచ్చి నన్ను తీసుకెళ్లారండి. ఇది విషయం.
ఇంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఈ కలెక్టర్ గారు సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసాడురా బాబు అంటే, అక్కడి నుంచి సైకో అనాలిసిస్‌లో బ్యాక్‌కెళ్ళిపోవాలి. సమాచారం వైపు వెళ్ళిపోవాలి. ఆయనతో మాట్లాడానండి, ఆ భార్యతో మాట్లాడానండి సరిపోలేదు. అతని యొక్క అమ్మానాన్నలతో కూడా మాట్లాడాలన్నాను. 2 రోజులు టైం పెట్టి ఆళ్ళని నా ఆఫీస్‌కి పంపించారండి. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే అసలు విషయం బయటపడింది. ఆళ్ళ అమ్మానాన్నలు చాలా గర్వంగా చెబుతున్నాడు. మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడండి. వీడు చదువుకునే రోజుల్లో తలకాయ ఉంచుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కాలేజీకెళ్ళేవాడు. కాలేజీలో తలకాయ ఉంచుకొని మళ్ళీ ఇంటికొచ్చి తలకాయ ఎత్తేవాడండి. చదువుకుంటానే ఉన్నాడు. ఎంతో బుద్ధిమంతుడండి. ఇంతకీ బుద్ధి లేనటువంటి మీ అబ్బాయి స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే, అబ్బే సన్నాసులండి. ఆళ్ళతో మా అబ్బాయి స్నేహం చేయడండి. ఇంతకీ సన్నాసులైన విద్యార్థుల యొక్క లక్షణాలేంటి? ఏముందండి కాలేజీ అయిపోతే మ్యాట్రిక్‌కి పోతారు సన్నాసులు. అట్లాగే ఆ బస్ స్టాండ్ పక్కన నుంచుని వచ్చే పోయేటువంటి ఆడపిల్లల్ని అల్లరి చేస్తా ఉంటారు. అయినా అట్లాంటి దరిద్రపు బుద్ధులు. మా అబ్బాయి చాలా ఎర్లీగా 22 సంవత్సరంలోనే ఐఏఎస్ కొట్టేసాడు కదండీ! ఎంత బుద్ధిమంతుడు. ఆ! మరి నీకు బాగానే ఉండొచ్చు. చాలా ఘనంగానే ఉండొచ్చు. సైకో అనాలిసిస్‌లో ఉన్నటువంటి ప్రొఫెషనలిస్ట్‌కి అదే బ్లండర్ మిస్టేకే కనపడుద్ది. యూత్ టీనేజ్‌లోకొచ్చినటువంటి వ్యక్తి ఆడపిల్ల గాని, మగపిల్లాడు గాని సెక్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఎడ్యుకేట్ అవ్వాలి వాళ్ళు. నువ్వేదైనా లేనిపోయిన ప్రిజుడిసెస్‌ని వాళ్ళలో ఫిక్స్ చేసి సెక్స్ కాన్సెప్ట్ అనేటువంటిది పాపము, నేరము, చీకటి చర్య, ఘోరము, తప్పు, శాపము, దేవుడు కొడతాడు లాంటి ప్రిజుడిసెస్ వాళ్ళు ఆల్రెడీ ఎక్కిచ్చేస్తే ఎట్లాంటి దద్దమ్మలాగానే తయారవుతాడు గానండి. ఆయా విషయాల్లో అతనికి కనీసం ప్రైవసీ స్వేచ్ఛను వదిలేసేటట్టయితే, అతను హద్దుల్లోనే ఉంటూనే, ఆ మ్యారేజ్ ఏజ్‌కొచ్చేటప్పటికి సెక్స్ సంబంధమైనటువంటి విజ్ఞానాన్ని చాలా చక్కగా పోగు చేసుకొని, అతను రెడీ అయిపోతాడండి. మన ట్రైనింగ్ కలెక్టర్ గారిలో లోపించినటువంటి విషయం అదే. చాలా బావుంది. చదువుకోవడం సంపాదన కోసమే. అంతే. ఇదొక దృష్టి. చదువు సంపాదన కోసం కాదు. దానికి వేరే ప్రయోజనం ఉంది. రూ. 100 సంపాదన కోసం గాదు. రూ. 1 సంపాదనైనా, రూ. 10 సంపాదనైనా దాని సౌందర్యం నీ జీవితంలోకి తీసుకొచ్చేది చదువు, విద్య. విద్య, విజ్ఞానం. రూపాయి కోసం చదువు కాదు. అసలు ఈ విజ్ఞానం యూత్‌లో కనపడట్లేదండి. కొందరు నేను ఇంటర్వ్యూ చేశానండి. తర్వాత ప్లెజర్ వర్సస్ హ్యాపీనెస్. ఇక్కడండి అసలసిసలైనటువంటి దౌర్భాగ్యం. హ్యాపీనెస్ అంటే ఏంటి? ప్లెజర్ అంటే ఏంటి? ఆనందం అంటే ఏంటి? సంతోషం అంటే ఏంటి? సుఖం అంటే ఏంటి? సంతోషం అంటే ఏంటి? ఈ తేడా తెలియచాలండి. పైగా భ్రమంలో పడిపోతారు. ప్లెజర్ అంటేనేమో ఈ పంచేంద్రియాల నుంచి మనం పొందేటువంటి సుఖ సంవేదన. సినిమా చూస్తే కన్ను ద్వారా, సంగీతం వింటే చెవు ద్వారా, ఆమ్లెట్ వాసన చూస్తే ఇట్టా 5 ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి అనుకూల స్పందనలు ప్లెజర్. బట్ ఆనందం ఇన్ని భాగాలు ఉండవండి. ఇన్ని రోసెస్ ఉండవు. ఇన్ని కిటికీలు ఉండవు. ఇన్ని దారులు ఉండవు. అయి లోపలికి దూరి రావడానికి అసలు ఉండేదే లోపల. ప్లెజర్ అనేటువంటిదేమో బయట నుంచి లోపలికి రావాలి. ఆనందం అనేటువంటిదేమో లోపలే ఉండి బయటికి వెళ్ళాలి. ప్లెజర్‌కి, హ్యాపీనెస్‌కి తేడా ఏం తెలుసండి? అడిగి చూడండి. రేపు మాపు మీకు అందుబాటులో ఉన్నటువంటి యూత్‌ని ప్లెజర్‌కి, హ్యాపీనెస్‌కి తేడా ఒక ముక్కని చెప్పండి. ఇంత టెక్నికల్ యాస్పెక్ట్స్ అక్కర్లేదులే. తేడా 2 ఒకటేగా అంటాడు. మరి ఇంకేముందండి? ఆ 2 ఒకటేగా అయితే ఆనందం కావాలి. ఏ మనిషి అయినా ఏ జీవైనా ఆనందం కోసం ప్రయత్నం చేయడం సహజం. ఆ 2 ఒకటే అన్నప్పుడు ప్లెజర్ బయట నుంచి లోపలికి రావాలి. ఆనందం కూడా బయట నుంచి లోపలికి రావాలి. రాంగ్ రూట్‌లో పడిపోయాడు కుర్రాడు. ఆనందం కూడా లోపల నుంచి బయటికి రావాలి అంటే మార్గాలేంటి? ఓ బీర్ తాగితే వచ్చేస్తది. లేతే హై స్పీడ్ హీరో హోండా మోటార్ సైకిల్ తీసుకొని ఒక చక్రంతో పైకి లేపితే వచ్చేస్తది. ఆనందం వచ్చేది. అది ఆనందం వచ్చేది. ఈ రకంగా రాంగ్ యూస్‌లోకి వెళ్ళిపోతున్నటువంటి యూత్‌ని ఎడ్యుకేట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఎక్కువుంటుంది. మన మీదే ఎక్కువుంటుంది. ఆ! ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తదండి. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి, పెద్దాళ్ళుగా ఉన్నటువంటి, పాఠాలు చెప్పాల్సినటువంటి మనమే మన జీవన విధానాల్లో ఒక్కరి విధానాల్ని, ఒక్కరి బుద్ధుల్ని ప్రయోగించేటట్టయితే మన యూత్ సరైన దారి గట్టు మీద ఎందుకు మేస్తదండి? లేదు. అందువల్ల కడుపు నిండినా, నిండకపోయినా, మేత దొరికినా, దొరకకపోయినా, ఆనందం కలిగినా, కలగకపోయినా, మనం ఆ గట్టు మీదే పట్టుకుని వేలాడుతా ఉంటే, మన వెనకాల వచ్చేటువంటి యూత్ చెంగున చిల్లర గొంతులేసి ఒకసారి చేలో దూకినా, అమ్మో! చెవిలో పంటను పాడు చేయకూడదు. మా అమ్మ, నాన్న గట్టు మీదే ఉన్నారు గానీ, నేను కూడా గట్టు మీదే ఉంటానంటాడు.
ఆచరణాత్మకంగా చెప్పాలి. అనేక విషయాలు చెప్పాలి. అన్ని విషయాలు నేనెక్కడ చెబుతానండి బాబు. ఉద్యోగమే చేసుకోనా? కుటుంబమే ఇద్దరు పిల్లల్నే పెంచాలి. ఒకడి కోసం ఇన్ని పాఠాలు నా సమయం ఎట్టా సరిపోద్దండి? అక్కర్లేదండి. అక్కర్లా. మనలో ఫిలసాఫికల్ లెవెల్‌లో ఆ బేసిక్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒకటే ఉంటదండి. కొంచెం పైకొచ్చేటప్పుడు 4 బ్రాంచెస్ అవుతాయి. ఇంకా పైకొస్తే 16 అవుతాయి. ఇంకా బయటకొచ్చేసి ఇంప్లిమెంటేషన్ పోతే 16x16 అవుతాయి. 16x16 అన్ని విషయాలను చూసి అమ్మో నాయనో అనుకోవడం కన్నా కాస్త కిందకి వచ్చేస్తే ఆ సంఖ్య పరిమితంగానే ఉంటదండి. మొత్తం మన జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కోణాలు ఒక 10, 15 ఉన్నాయి అనుకుంటే, వాటిల్లో లెక్క 2 విషయాల్లో నువ్వు పర్ఫెక్షన్ గనక సాధిస్తే, నీ సైకిక్ పవర్ అనేటువంటిది ఆటోమేటిక్‌గానే మిగిలిన విషయాల్లో ప్రాపర్ వేస్‌లోకి అదే ఎళ్ళిపోద్దండి. ఆఫ్‌కోర్స్ ఇదంతా అతీంద్రియ శక్తులకు సంబంధించినటువంటి సమాచారం కాదండి. అది గూడా నేను అధ్యయనం చేశాను. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఎట్సెట్రా సరిపడినంతగా అధ్యయనం చేసి ఏంటి నమ్మకంతో కాదు, ఏముందో చూద్దాం అనే ఉద్దేశంతో. నేను ఆ విషయంతో చెప్పట్లేదండి. కేవలం మనిషి అనాటమీ, మొత్తం శరీరము, శరీరానికి ఒక బ్రెయిను, కేంద్ర బిందువు, దాని పనితనము, దాని యొక్క విధి విధానాలు, ఈ శాస్త్రంలో శాస్త్రవేత్తలు చెప్పినటువంటి సమాచారం ప్రకారమే నీకు అవసరమైనటువంటి 16 విషయాల్లో 2 విషయాల్లో నువ్వు పర్ఫెక్షన్ గనక సాధించగలిగితే, మిగిలిన 14 విషయాల్లో కూడా పర్ఫెక్షన్ వైపుకే నీ మైండ్ అటు వెళ్ళిపోద్ది ఆటోమేటిక్‌గా. బెదిరిపోనక్కర్లేదు. ఓకే. సమస్యలతో పాటు సామాజిక సమస్యలని కూడా అక్కడ యాడ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది గనక యాడ్ చేశామండి. అట్లా అని దాన్ని పూర్తిగా వదిలేస్తాం అనేటువంటిది కాదు. ఈ యూత్‌లో సామాజిక సంబంధమైనటువంటి సమస్యల్ని కూడా ఏబీసీడీ, ఈ 5 విభాగాలుగా విడగొట్టడం జరిగిందండి. ఒక్కొక్క విభాగంలో కూడా మొదటి విభాగం కుటుంబ సంబంధమైనటువంటి విభాగంలో 7 సమస్యలున్నాయండి. దీంట్లో ఆఖరిది తల్లిదండ్రులే తమ బిడ్డలకి మంచి చేసుకుంటున్నాం అనేటువంటి భ్రమలో వాళ్ళకి ఘోరమైనటువంటి నష్టాన్ని కలగజేయటం. తల్లిదండ్రులు అవిద్యావంతులు కావటం, గృహరాహిత్యత, కుటుంబ విచ్ఛిత్తి, అమ్మానాన్నల పోట్లాట, పేదరికం ఎట్సెట్రా కుటుంబ సంబంధమైనటువంటి యూత్ ప్రాబ్లమ్స్ అనేటువంటి కేటగరీలో మొట్టమొదటి సమస్య అండి అది. ఇది ఎంత ప్రమాదకరం అంటేనండి, సైకాలజీ పీజీ చదివే రోజుల్లో ప్రొఫెసర్ గారు ఒక ఉదాహరణ లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాడండి. ఓ ముసలాయన కూతుర్ని వెంట పెట్టుకుని సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చాడట. ఈయనేదో కౌన్సిలింగ్ చేశాడట. వారం రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నాడట. వారం రోజుల తర్వాత ముసలాయన ఒక్కడే వచ్చాడట. అమ్మాయి ఏది అని అడిగాడట. లేదండి ఈ కవర్ మీకు ఇమ్మందని చెప్పాడట. ఆ కవర్‌లో ఏం రాసుంది అన్న విషయం చదివితే, అది చదివినటువంటి ఆ ప్రొఫెసర్‌కే కాదండి, ఆ విషయాన్ని చెప్తున్నటువంటి క్లాస్‌లో ఉన్న మా అందరికీ కూడా గుండె పగిలిపోయింది. ఇంతకీ ఆ అమ్మాయి యొక్క ఆశ ఏమిటి అంటే, సినిమాలో చూస్తున్న విధంగా, నవల్స్‌లో చదువుతున్న విధంగా, వింటున్న విధంగా, సమాజంలో అక్కడక్కడ చూస్తున్న విధంగా, మా అమ్మ నాన్న కూడా సఖ్యతగా ఉంటే నిండుగా చూసుకోవాలి అనేటువంటి కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉంది. కానీ నా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న ఎప్పుడూ కసుగుసలు ఆడుకుంటూనే ఉన్నాయి. ఏనాడు సఖ్యతగా లేదు. నేను ప్రయత్నం చేశాను. నా వల్ల కాలేదు. ఇంకిది నెరవేరే కోరిక కాదు కాబట్టి, అంత ఇష్టమైనటువంటి కోరిక నెరవేరట్లేదు కాబట్టి, నేను జీవించి ఉండటం అనవసరం కనుక వెళ్ళిపోతున్నాను. టాటా బై బై అని చెప్పి లెటర్ దాంట్లో పెట్టి సైకాలజీకి పంపించాను. ఇదండి. ఇది వరుస. లేకపోతే సామాజిక సంబంధమైనటువంటి యూత్ ప్రాబ్లమ్స్‌లో రెండో విభాగం విద్యాలయ సంబంధమైనటువంటి విషయం అండి. దీంట్లో ఒక 6 ప్రాబ్లమ్స్ వైలెన్స్ ఇన్ ద స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఎక్స్‌పెన్సెస్, ఎడ్యుకేషనల్ డిప్రెషను, బుల్లీయింగ్ అండ్ ఎక్స్‌పోజర్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ద కొలీగ్స్, ఎడ్యుకేషన్